ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయణ కావ్యాన్ని రాసినప్పుడు వాల్మీకి నారదుడు జరిగిన సంవాదంలో ఈ భూమి మీద 16 సుగుణాలు గల వ్యక్తి ఉన్నారా అనే దానికి సమాధానంగా ఆయన నారదుడు చెప్పింది, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, అలాంటి యొక్క మహనీయ చరిత్ర రాయమని చెప్పి అటు బ్రహ్మ నారదుల యొక్క ఆదేశం ప్రకారం కథకి ఏది రాయాలనుకున్నావో అదంతా నీ కళ్ళ ముందు కనపడినట్టుగా రాయమన్నారు. ఆ రకంగా ఆ రామాయణం స్టార్ట్ చేశారు. గతంలో చెప్పాను నేను, అసలు రామోపనిషత్తులో ప్రాచీతసుడు అనేవాడు 100 కోట్ల శ్లోకాలు ఎలా చెప్పారు, దాన్ని ఎలా ఇచ్చేశారు. ఇప్పుడు ఈ రకమైనటువంటి చేసినందుకు ఆయనలో ఉన్న సుగుణాలకి ఆకర్షితులైన మహనీయులు ఎందరో ధన్యులయ్యారు. అందులో ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజుడు జగదానందకర జయ జ్ఞాన జానకీ ప్రాణవల్లభ అని స్తుతించారు. అలాగే 7 కోట్ల రామమంత్రం చేసి ధన్యుడయ్యాడు, మోక్షాన్ని పొందాడు. ఈ దశరథాతని కాకుండా వేద ప్రతిపాదమైన మూలరాముడి నుంచి కూడా ప్రశ్నించాం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుంసాం మోహన రూపాయ అంటే పురుషుల్ని కూడా మోహింపజేసేటువంటి అందము కలిగినటువంటి నీలమేఘశ్యాముడు నల్లడివాడు. ఈయనలో ఉన్న గొప్ప సుగుణం ఏమిటంటే పితృభక్తాయ సతతం భాతృభిః సహ సీతయా వందితాఖిలోకాయ రామభద్రాయ మంగళం. పితృభక్తికి పెద్దపీట వేశాడు. పితృవాక్య పరిపాలన, తండ్రి ఎక్కడా వచ్చి నువ్వు కారణాలకు వెళ్ళు, నీ తమ్ముడు భద్రుడి రాజ్య పట్టాభిషేకం చేయాలనే విషయం కనపడదు. ఆయన విన్నాడు, కైకేయి పింతల ద్వారా విన్న మాటని పితృవాక్య పరిపాలన చేశాడు. అది ఇక్కడ మనం గమనించాలి. అలాగే సోదరుల్ని కూడా సొంత బిడ్డల్లా చూసుకున్నాడు. సీతని కూడా సహధర్మచారిణి. ఈ సహధర్మచారిణి అంటే నేటి కాలంలో సహవాసం ఎక్కువ చూస్తున్నాం, కానీ సహధర్మాన్ని పాటించేటువంటి భార్యలు చాలా అరుదు. అందువల్ల కొన్ని ప్రత్యేక గుణాల వల్ల లోకమంతా ఆయనకి వందనం సమర్పిస్తోంది. అలాంటి రామచంద్రుడికి మంగళం. అందుకని దీనికి సరైనటువంటి పాటలు తెలుగు భాషలో ఆలుమగలకు అన్నదమ్ములకు ఆదర్శమూర్తివి కాదా అని చెప్పారు. పవిత్రమైన చరిత్ర, ధర్మమూర్తి, ధర్మమయం. రామదూత కూడా రుద్రావతామూర్తి అయినటువంటి ఆంజనేయ స్వామి కూడా ధర్మమయం. ఆయన ఆరాధ్యుడు. అందువల్ల మాటలలో పాటలలో ప్రతి ఒక్కరూ స్తుతిస్తున్నారు. శ్రీరామ పరిపూర్ణ ధర్మావతారం, విశిష్టావతారం అనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రవృత్తి నివృత్తి మార్గంలో ప్రవృత్తి అనేది కర్మ మార్గం, నివృత్తి అనేది జ్ఞాన మార్గం. శ్రీరాముడు అయోధ్యలో ఉన్న, అడవిలో ఉన్న నిత్య కర్మాచరణ మానడు. ధర్మానికి ఆయన పెద్ద పీట వేశాడు. అంటే సంధ్యారాధన, సూర్యోపాసన, గాయత్రి ఉపాసన ఇవన్నీ ఆయన నిత్యం సమయం దాటకుండా చేసేవాడు. అలాగే భూమికి పరిచయము చేసిన తమ రక్తమును సేదముగా మార్చి శ్రమించి పిల్లల ఉన్నతికై పాటుపడే తల్లిదండ్రులు, జ్ఞానమొసగిన గురువు, ఇంటింటికి వచ్చి అతిథి నారాయణుని సత్కరించడం మన ధర్మం, కనీస ధర్మం చెప్పి మనుధర్మశాస్త్రం చెప్తోంది. సత్యధర్మయుక్తానాం నహి మృత్యుభయం. ఒకానొక సందర్భంలో మానవుడుగా ఉంటే గాని దానవుడు హతముగాడు గనక ఆ యొక్క సీత యొక్క ఎడబాటులో లక్షణా నేను ఎంత దురదృష్టవంతుడిని, రాజ్యభ్రంశం, వనవాసం, సీతాపహరణం, హతే ద్విజ అంటే ఇక్కడ జటాయు పక్షి మాట, ఇన్ని పోగొట్టుకుని అన్నింటినీ దహించే అగ్ని కూడా నా శోకం ముందర నిలవదయ్యా, నా శోకం ఆ యొక్క అగ్నిని కూడా దహిస్తుందని చెప్తాడు. అందువల్ల ఇన్ని అవస్థల్లో కూడా చెక్కు చెదరక తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ధర్మానికి పెద్దపీట వేసి ధర్మం తర్వాతే తల్లిదండ్రులైన భార్య అని చెప్పినటువంటి ప్రతి సన్నివేశంలో ఆ సత్య ధర్మముల ద్వారానే ఏదైనా సాధించగలుగుతామని మనకి సంకేతంగా సందేశంగా ఇచ్చిన మహానుభావుడు రామావతారం, విశిష్టమైన అవతారం. ఇలా చెప్పుకుపోతే అనేక సంఘటనలు, ఏదో పితృవాక్య పరిపాలన, సంఘనీతి, ధర్మనిరతి, దైవప్రీతి, ఇది రామావతారం, ధర్మావతారం. దానికి కొనసాగింపుగా వచ్చిన కృష్ణావతారం, జ్ఞానావతారం. రాముని ఆరాధించే వాళ్ళు విశేష భక్తి, విశేష సాధన ద్వారా వారు కైవల్యాన్ని పొందారు. గోస్వామి తులసీదాసు,
వాగ్గేయకారులు త్యాగరాజు, భద్రాద్రి రామదాసు. భద్రుడు కొండగా మారి తీవ్రమైన తపోదీక్షతో ఆయన అనుగ్రహంతో అద్రి అంటే కొండ, ఆ అద్రియే భద్రాద్రిగా మారి దక్షిణ అయోధ్యగా భద్రాద్రి పేరు పొందింది. కనుక భక్త రామదాస్ చరిత్ర చాలా ఇదిగా ఉంటుంది. సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోత్తార మంత్రం, సర్వైశ్వర్య మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జప జప సతతం శ్రీరామ మంత్రం. కనుక ఎవరైనా ఆకర్షించారంటే వాళ్ళ చేతల ద్వారా, అంతేగాని వాళ్ళ మాటల ద్వారా కాదు. అందువల్ల గుణగణాల ద్వారా ఇచ్చేస్తారు. దానికి తగినట్టుగానే మనకు విష్ణు సహస్రనామంలో యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. కనుక గుణాలకి ప్రాధాన్యం. అందులో మనకి విశ్వం విష్ణుర్వషట్కారో, విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. కానీ విష్ణువు విశ్వంలో ఉంటాడు. అలా అంత మాత్రాన మిగతా అన్ని గుణాలే ఒక విశ్వం అనేటువంటి పదాన్ని వస్తే విష్ణు అంటే వ్యాపకత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా విషయాలు ద్యోతకం అవుతాయి. ఇప్పుడు ఇది చూడండి, కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయనే శ్రీ వెంకటాచల నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్య కళ్యాణం పచ్చతోరణం. మనకి తిరుమలలో ప్రతి నిత్యం కళ్యాణం ఉంటుంది ఆయనకి, ఆ మహానుభావుడికి. శివ కళ్యాణం ఏదో మాఘమాసం సందర్భాన్ని బట్టి అది కూడా గుళ్ళలో చేస్తారు. కానీ సీతారామ కళ్యాణం వాడలా కుగ్రామంలో, ప్రతి గ్రామంలో కనీసం రామ మందిరమన్నా కట్టుకుని వాళ్ళ భక్తిని చాటుతారు. కనుక జానక్యా కమలామలాంజలి పుటీయాహయ పద్మరాగా, ఆ వివాహ ప్రస్థానంలో ఈరోజు శుభలేఖల ముద్రణ చేసేటప్పుడు కూడా ఈ శ్లోకం లేకుండా ఉండదు. ఎందుకంటే ఆ జానకి అమ్మవారు చక్కగా కమలం రంగులో ఆవిడ ఉంటుంది, పగడం రంగులో. ఆయన నల్లగా నీలమేఘశ్యాముడు, ముత్యాలు తెలుపు. ఆవిడ చేతిలోంచి ముత్యాలు రాగానే అవి పద్మరాగాలుగా మారుతాయి. వాటిని తీసుకెళ్ళి ఆయన ఎత్తి పొంగానే నీలాలుగా మారుతాయి. మళ్ళీ ఆయన తెల్లని తీసి వేస్తే ఆ నీలం చేతులతో మళ్ళీ ఇక్కడ ఎర్రగా మారుతాయి. ఈ యొక్క వర్ణాన్ని వర్ణిస్తూ ఇచ్చేస్తారు. కనుక ఏ పని చేసినా మనం అతి జాగరూకతగా మనం మెలగాలి. ఆ మెలగటానికే ఈ వివాహం అనేది అది చాలా ప్రాశస్త్యం. సీతారామ కళ్యాణం ఎప్పటి నుంచో యుగాలు మారినా ఏ ప్రాంతంలో వారైనా వాళ్ళ విభవం కొద్ది జరుపుకుంటారు. చేసే పనిలో మనకందరికీ త్రిపుటి ఉండాలి. మనస వాచ కర్మణ. మనస్సేకాం వచస్యేన కర్మణ్యేకాం. మనస్సు అంటే చేసేటప్పుడు మనసులో ఏదైతే ఉందో అది మాటల్లో ఉండాలి, మాటల్లో ఏదైతే ఉందో అది చేతల్లో ఉండాలి. అందుకనే మనసు, మాట, మనుగడ. అలా కాకుండా ఇది మహాత్ములకు ఉండేటువంటి లక్షణం. ఇది మనస్సేకాం వచస్యేకాం కర్మణ్యేకం. మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్యనతు దురాత్మనాం. దుర్మార్గులుగా ఉంటుంది. మనసులో ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందువల్ల దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అందువల్లే రామ 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 తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 రామనామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. రామ 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 సహస్రనామ తత్తుల్యం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏకాగ్రతగా త్రిపుటితో ఆ రాముని యొక్క నీలకమేఘశ్యాముని మనకు ఆజ్ఞాచక్రం దగ్గర బంధించుకుని ఆయన పాదాల దగ్గర మన యొక్క ఏకాగ్రత సమర్పించుకుని ఈ రకంగా రామ 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 అనేటువంటిది 9 సార్లు కనుక అంటే దగ్గరగా 6 సార్లు అంటేనే 1000 ఇంటూ 1000 ఇంటూ 1000. మరి 1000 అంటే 10 లక్షల ఇంటూ మళ్ళీ 1000. 10 లక్షల ఇంటూ 1000 అంటే 10 కోట్ల దాకా వస్తుంది. అంత ఏకాగ్రతగా నిశ్చలంగా చేసుకోవాలి. ఇక మనకు భగవద్గీతలో 17వ అధ్యాయంలో మనకి శ్రద్ధాత్రయ విభాగ యోగం ఉంటారు. దాన్ని ఇక్కడ ఎందుకు అన్వయించాల్సి వస్తుందంటే ఆహారము, యజ్ఞము, తపస్సు, దానం, ఇవి మూడు రకాలుగా ఉంటాయి. తపస్సు గురించి కనుక ఆలోచిస్తే మనం వాచకం, శారీరకం, మానసికం. వాచక తపస్సు అంటే మాట మంత్రంలాగా ఉండాలి. ఆ మంత్రం ఎదుటి వాళ్ళతో బంధం కలిగి ఉండాలి. మధుర భాష ఉండాలి. అన్ని రాముల వారిలో ప్రత్యేకం ఏంటంటే స్మిత, నవ్వుతూ మాట్లాడతాడు. మిత, తక్కువ మాట్లాడతాడు. హిత, మేలుగులని మాట్లాడతాడు. పెద్దల్ని గౌరవిస్తాడు. మా వశిష్ఠులు, జాబాలను గౌరవిస్తాడు. తల్లిదండ్రులు ఇచ్చేస్తాడు. ఆఖరికి అన్నదమ్ములను ఎంతో వాత్సల్యంగా చూస్తాడు. తల్లుల పట్ల గౌరవం. తనకన్నా చిన్నవాళ్ళు, పనివాళ్ళైనా సరే వాళ్ళ మీద ఇది. అందువల్ల స్మిత, మిత, హిత భాషణ రాముని యొక్క సొత్తు.
అందువల్ల అయోధ్యకాండలో చెప్తారు, రామునిలో ఉన్నటువంటి ప్రశాంతత ఏమిటయ్యా అంటే సౌమ్యత్వం, సుమనస్కత్వం. సౌమ్యం, సుమనస్కం వల్ల అందరినీ ఆకర్షించాడు. రమ ఇతి రామ అంటే రమించేవాడు ఆయన. అందువల్లే ఆయన్ని గురించి ఎందరెందరో ఎంతెందుగా వాగ్గేయకారులు కానీ మరి వారు రాసిన పాటల్లో, వారు చేసినటువంటి విధిలో మనకి అర్థం స్పష్టంగా కనబడుతుంది. ఒక దాశరథి శతకంలో కొన్ని విషయాలు కనుక మనం చూసుకుంటే, శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగ వికుంఠము నారయ భద్ర శైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. భక్త రామదాసు ఎంత చక్కగా హృదయాల్ని ఆకట్టుకునేటట్టుగా రాశారంటే, ఆ రమాదేవి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క భార్యే సీత అయితే, ఆ సేవక బృందం అంతా వీర వైష్ణవులైపోయి అక్కడి విరజ అనేది ఇక్కడ గౌతమి నదిగా గోదావరిగా మారి మరి వికుంఠం ఇక్కడికే వచ్చేసినట్టుగా ఉంటుందని చెప్తున్నాడు. మరి రాముడు ఎలాంటి వాడయ్యా? రాముడు ఘోరపాతక విరాముడు, సద్గుణ కల్పవల్లికారాముడు, షడ్వికార జయరాముడు, సాధు జానావన వ్రతోద్ధాముడు, రాముడే పరదైవము మాకని నీయడంగు గంధామరలె భజించెదను దాశరథి కరుణాపయోనిధి. కరుణకి సముద్రం లాంటి ఓ దాశరథి, ఎటువంటి ఘోరమైన పాతకాలైనా ఆయన్ని దర్శించినా, స్పర్శించినా, స్పృశించినా మనకి ఆ పాతకాలన్నీ చక్కగా చెల్లాచెదరైపోతే, దూది పెంచాలాగా వెళ్ళిపోతాయి. మన యొక్క సద్గుణాలన్నింటికీ ఆయన కల్పవృక్షం లాంటి వాడు. షడ్ వికారం, మనకు షడ్వికారాలు ఉన్నాయి, ఆయనకు ఆ వికారాలు లేవు. మనం కొన్నింటిని జయించలేక, ఇంద్రియం లేదు, మనకి ఇంద్రియ నిగ్రహం లేదు, అలాగే కామ క్రోధ లోభ మోహమాశ్చర్యాల మీద పట్టు లేదు. మరి వీటన్నింటినీ జయిస్తాడు కనుక మంచి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జనోద్ధారకుడు. ఈ రకంగా దాశరథిని చెప్తూ ఇంకా ముందుకు పెడుతుంటే, భండన భీముడర్థ జన్న బాంధవుడు జ్వల బాణదోణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చున్గటగట్టి భేరిగా దండ నినదంబుల జాండము నిండమత్తవే దండము నెక్కి సాటిదన్ దాశరథి కరుణాపయోనిధి. ఎంత సమాస భూయిష్టంగా, ఎంత హృదయానికి ఆనందం పరిచేట్టుగా ఉందో చూడండి. ఆయన గురించి చెప్పాలంటే రెండో వాడు లేడని చెప్పి నేను గట్టిగా చెప్తానని చెప్తున్నాడు. కనుక ఇందులో మనకు కావాల్సింది ఏమిటంటే ఆ భక్తి. ఈ భక్తిలో కూడా నా శరీరంలోని అంగాలన్నీ ఆయన్ని గురించి ఆలోచించేట్టుగా నా ఇంద్రియాలు అమరాలి. కరములు నీకు మొక్కులిడ, కన్నులు నిన్ను చూడ, జిహ్వనీ స్మరణ రనర్ప వీనులున్ భగవత్ కథలన్ వినుచుండ, నసనీయరుతం విట్టు పూసరుల్ కొసగనన్ పరమార్థ సాధనోత్కరమిది చేయవే కృపను దాశరథి కరుణాపయోనిధి. చివరికి ఇంకేమని స్తుతిస్తున్నాడు? శ్రీయుత జానకీ రమణ చిన్మయ రూప రమేశ రామనారాయణ పాహి పాహి అని ప్రస్తుతి చేసి నా మనంబునన్ బాయక, నా మనస్సును బాయక, కిల్విష వ్రజ విపటాన మందగ చేసి సత్కళాదాయి ఫలంబు నాకిడవే దశరథి కరుణాపయోనిధి. కనుక వాడవాడల ఆనందోత్సాహాలతో ఈ చైత్రమాసం చక్కగా దానికి తగిన వాతావరణంగా మనకి చాలా ఇదిగా ఉంటుంది. మరి లేత చెవులతో అది కోవిలకు వేరుగెత్తి పాడేటువంటి పాటలు. అందుకనే ఆ యొక్క వాల్మీకి గొంతు కూడా తమసా నది శిష్యులతో పెడుతుంటే, ఒక గోవల జంట చెట్టు మీద ఉండగా ఒక కిరాతుడు వచ్చి ఆనందంగా ఉండేవాడు తన యొక్క వృత్తి ధర్మంగా బాణాన్ని విడిస్తే గిలగిల కొట్టుకుంటూ కింద పడితే అది చూసి ఆయన ఎంతగానో శోకించాడు. ఆ శోకమే రామాయణంలో ప్రథమ శ్లోకం అయింది. మానిషాధ ప్రతిష్టాం త్వాం ప్రతిమాగ సమాహ యత్ క్రౌంచమిథునాదీకం అవధిం కామమోహితం. ఆనందంగా ఉన్న పక్షుల యొక్క ఇది చూడలేక కన్నుకొట్టి నువ్వు చేసిన ఈ పాపానికి నీకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది
అంటే దాని సారమే సీతారాములుగా వాళ్ళు ఉన్నారు. ఎడబాటు కూడా అలాగే జరిగింది కనుక రాబోయే విషయాలు కూడా ముందుగా సూచించేట్టుకు వచ్చింది కనుక అక్కడి నుంచి చక్కగా రాశారు. అందువల్ల కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి ముని పుంగవం. ఇటువంటి మహనీయుల చరిత్రలు ఎందరో ఎందరో తారసిల్లుతారు, ఎందరో వాగ్గేయకారులు, రామదాసు కీర్తనలు కనుక ఉద్యంతరంగా ఆ భక్తి పిపాసలో తనది అంటూ అగ్ర శ్రేణికి చెందినటువంటి భక్త రామదాసు చరిత్ర ముడిపడి ఉంది కనుక ఇది చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం తరచుగా చెప్పే విషయమే సమయము సమయజ్ఞునికి సమర్పించుటే సరైన యజ్ఞం. అందరూ లోకా సంస్థ సుఖినో భవంతు. అందువల్ల అధవా సదనాసన జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.